సాక్షి యాజమాన్యానికి హైకోర్టులో ఊరట దక్కలేదు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఉత్తర్వులను రద్దు చేయాలన్న సాక్షి యాజమాన్యం పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సాక్షి యాజమాన్యం పిటిషన్పై హైకోర్టు నిర్ణయం ఏంటి? అశ్విని, కొద్దిసేపటి కిందట సాక్షి దాఖలు చేసినటువంటి పిటిషన్ ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు హైకోర్టులో సాక్షి యాజమాన్యానికి ఊరట దక్కలేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి పేపర్లో కథనం ప్రచురితమైంది. ఇటీవల ప్రచురితమైన కథనం పైన అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత దానిపైన ప్రివిలేజ్ కమిటీకి ఈ చర్చలో దీనికి సంబంధించి నిర్ణయాన్ని తీసుకువెళ్లాలని అసెంబ్లీ స్పీకర్ చెప్పడము, ఈ నిర్ణయము ప్రివిలేజ్ కమిటీకి ఇవ్వడం జరిగింది. ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. నోటీసుల్లో ఆ కథనం ప్రచురించడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమున్నాయి అనే విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ నోటీసుల ద్వారా పంపించిన తర్వాత ఆ నోటీసుల పైన ఆ నోటీసుని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరిపింది. అయితే ప్రస్తుతం అపరిపక్వత దశలో పిటిషన్ దాఖలు చేశారని కోర్టు అభిప్రాయపడింది. అసలు ఏదైనా ఒక కథనాన్ని ప్రచురించినప్పుడు లేదా ఏదైనా నోటీసులు ఇచ్చి ఆధారాలు చూపించాల్సి వచ్చినప్పుడు ఈ దశలోనే దాన్ని రద్దు చేయాలని రావటం సర్కారని కోర్టు అభిప్రాయపడుతూ ఆ పిటిషన్ ని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ధన్యవాదాలు జయప్రకాష్.